నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల మధ్య మరో యుద్ధం మొదలైంది నువ్వా నేనా అనే రీతిలో తారాస్థాయికి చేరింది ఈసారి వివాదానికి కేంద్ర బిందువు ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద ఇచ్చే ప్యాకేజీ పెంచాలంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు కుదరదంటున్న ప్రభుత్వం ప్రస్తుతానికైతే చర్చల్లో తలమునకలయ్యాయి కాకపోతే వీటితో సంబంధం లేకుండా ముందే తమ డిమాండ్లు నెరవేర్చకపోతే మే 3 నుంచి సేవలు నిలిపేస్తామంటూ అల్టిమేటం ఇచ్చాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఆ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు ముందస్తు నోటీసును అందజేశాయి దీనికి ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందించింది ప్రైవేట్ ఆసుపత్రుల హెచ్చరికలకు బయటపడేది లేదని తేల్చి చెప్పింది అయితే ఈ వివాదం ఎటుపోయి ఎటు దారి తీస్తుందో అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న పరిణామం రాష్ట్ర ప్రజలకు మరో సంకట స్థితి వచ్చి పడింది. ఇప్పటికే 1,00,000 సమస్యలతో చిత్తైపోతున్న సామాన్యుల్ని ఆయువు పట్టు మీద కొట్టే సమస్య ఇది. అందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ చుట్టూ అల్లుకున్న వివాదం ఆందోళన రేకెత్తిస్తోంది. ధరలు పెంచకుంటే మే నెల 3 నుంచి సేవలు బంద్ అని ఆస్పత్రి సంఘాల హెచ్చరికలు, బెదిరింపులకు భయపడేది లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు తెచ్చిన కలవరమిది. ఆరోగ్యశ్రీ చికిత్స చేసినందుకు చెల్లిస్తున్న ప్యాకేజీలపై పేచీ పెట్టిన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంతో యుద్ధానికి దిగాయి. పథకం ప్రారంభంలో నిర్ణయించిన ధరల్నే ఇంకా కొనసాగిస్తున్నారని, అలా అయితే సేవలు అందించలేమని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెల రోజుల ముందుగానే నోటీసులిచ్చాయి. అంటే మే 3 నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని అయోమయంలో పడేశాయి. ఆరోగ్యశ్రీ ప్రారంభించిన తర్వాతకి ఇప్పటికీ ఖర్చులు విపరీతంగా పెరిగాయని వాదిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కనీసం 30% పెంచి ఇవ్వాలనే డిమాండ్ను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాయి. వైద్య పరికరాల ధరలు 2 నుంచి 3 మానవ వనరులు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు, డీజిల్ ధరలు పెరిగాయని, దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని పెంపు ప్రతిపాదనలకు కారణాలను చూపిస్తున్నారు. విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదంటున్న యాజమాన్యాలు ఈసారి మాత్రం పెంచడం తప్పనిసరి అంటున్నాయి. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ పూర్ పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఈరోజు 1000 కోట్లు పెడితే ఈ 300 హాస్పిటల్స్ కలిసి ఇంకొక 1000 కోట్లని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇన్ని రోజులు సపోర్ట్ చేసి మాకు అంటే గవర్నమెంట్కి ఏదైనా ఉన్నా ఎక్కడో ఇక్కడ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో మేము బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఇవన్నీ కట్టలేని పరిస్థితుల్లో మేము సొంతంగా పెట్టిన ప్రమోటర్స్ ఆస్తులు అమ్ముకొని కట్టే స్టేజ్కి వచ్చినప్పుడు మేము ఇంత బ్రతిమలాడుతున్నాం కూడా వాళ్ళు చలనం లేని దాని వలన ఈ యొక్క బాధాకరమైన డెసిషన్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఆరోగ్యశ్రీ కేసులో ప్రైవేటు ఆసుపత్రులకు ఇప్పటి వరకు ఏడాదికి 1000 కోట్ల రూపాయలపైనే చెల్లిస్తోంది. అయితే దానికి అదనంగా తాము మరో 1000 కోట్లు భరిస్తున్నామని, అయినా 2 ఏళ్లుగా ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని వారి ఆరోపణ. ప్రస్తుత తమ డిమాండు ప్రకారం ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా 30% నిధులు అంటే 300 కోట్లు పెంచితేనే తాము ఆరోగ్యశ్రీ పథకంలో కొనసాగగలమని చెప్పారు. ఇదే విషయంపై చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 87% మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తున్నారు. వారికి అదనంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 11 నుంచి శిక్షణకు హాజరు కావాలని ప్రైవేట్ ఆసుపత్రులకు వర్తమానం కూడా పంపారు. దాంతో ముందస్తుగానే జాగ్రత్త పడి యాజమాన్యాలు పెంపు కోసం తీవ్రంగా పట్టుబడుతున్నాయి. 50% నిధులు పెంచాల్సి ఉన్న సాధారణ రోగులకు 30% పెంపును తప్పనిసరిగా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. 1 కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఇప్పటికే ఎందరో ఆపన్నులకు అభయహస్తం అందిస్తోంది. 2012 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2,29,11,000 కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. సామాన్య పౌరుడికి కార్పొరేట్ వైద్యం అని దాని మీద గెలిచింది.
వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి 1000 కోట్లు అని చెప్తున్నారు. కానీ ఇండివిజువల్గా కేసు టు కేసు మాట్లాడితే ఒక 20,000 ప్యాకేజ్ కేసు, 20,000 రూపాయలు ప్యాకేజ్ ఉన్న కేసుని మేము ఆ మనీని సంపాదించాలంటే ఒక 10,000 నుంచి 8,000 వరకు ఇన్వెస్టిగేషన్స్ కిందే పోతుంది. తర్వాత వాళ్ళు డిసెల్వెన్స్ అని కేసు అయిన తర్వాత ఏదో పర్టికులర్గా ఓ సర్టిఫికేట్ పెట్టలేదు, ఆ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాడి ఫోటో సరిగా రాలేదు అని క్లాజ్ మీద ఓ 2,000 3,000 కట్ చేస్తున్నారు. ఇవ్వవలసిన ప్యాకేజ్ డబ్బులు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. సో మెయిన్గా ఏంటంటే అంకిల్ గారిడీలు చూపిస్తుంటే ప్రజలు ప్లస్ మీడియా వాళ్ళు కూడా ఇదేదో 1,000 కోట్లు అని ఎంత వర్క్ అంటే 80% అది పాపులేషన్ కావాల్సిన మెడికల్ ట్రీట్మెంటు, సర్జికల్ ట్రీట్మెంటు అంతా చేస్తున్నా కూడా వాళ్ళు ఈ అమౌంట్ని కోట్లలో చూపించి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు అనేది ప్రోపగాండా చేయడం జరిగింది. ఈ లెక్కల ప్రకారం 87% కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవల కోసం గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో 2%. 6 ఏళ్లుగా ప్రభుత్వం ఇదే స్థాయిలో ఖర్చు పెడుతూ వస్తోంది. ఇందులో ప్రైవేట్ ఆసుపత్రుల వాటా గరిష్టంగా 1,000 కోట్ల వరకు ఉంది. ఈ ఖర్చుపైనే వివాదం రేగుతుంటే ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ప్యాకేజీల మొత్తాన్ని పెంచాలని అల్టిమేట్ ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. దీనిపై తీవ్రంగానే స్పందిస్తున్న ప్రభుత్వం వారి బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేస్తోంది. 1,400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకొక 200 కోట్లు ఎక్స్ట్రా అంటే 1,600 కోట్లతో ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని తోడుగా ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం కూడా మరి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వారి కోసం కూడా ఒక 350 కోట్లు భారం పడనుంది. ఇవన్నీ చూసుకుంటే 2,000 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద అన్ని ప్రొసీజర్ల కింద ఏవైతే ఎక్కువ పే చేస్తున్నామో వాటిని కూడా మేము సవరించడం జరుగుతుంది. తక్కువ పే చేసిన కూడా సవరించడం జరుగుతుంది. ఓవరాల్గా కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రతి సంవత్సరం 1000 నుంచి 1,200 కోట్లు కార్పొరేట్ ఆసుపత్రులు డ్రా చేయడం జరుగుతుంది. సో మాకు బెదిరిస్తే ప్రభుత్వం బెదిరే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ సేవల్ని 2007లో ప్రారంభించినప్పుడు దాని పరిధిలో 338 వ్యాధులుండేవి. 2009లో ఎన్నికల వేళ ఆరోగ్యశ్రీ పరిధిలో వచ్చే వ్యాధుల్ని 2,000 వరకు పెంచారు. గత 3 ఏళ్ల సమీక్షల్లో వ్యాధుల సంఖ్యను 938కి పరిమితం చేశారు. ఈ మార్పులు చేర్పులపైనే లెక్కలేనన్ని వివాదాలు నడుస్తున్నాయి. పథకాన్ని క్రమంగా నీరుగార్చబోతున్నారనే విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటుకు ఇన్నేసి నిధులు ఇవ్వడం ఎందుకనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా అవేవి పట్టించుకొని ప్రభుత్వం యథావిధిగా పని చేసుకుని పోతోంది. ప్రైవేట్తో సమన్వయం చేసుకుని బిల్లులు చెల్లిస్తూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 131,811 సర్జరీలు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70,000 వరకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. దీన్ని బట్టే ఆరోగ్యశ్రీలో ప్రైవేటు పాత్ర ఎంత కీలకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే స్థాయిలో గత 6 ఏళ్లుగా 10 లక్షలకు పైగా వివిధ శస్త్రచికిత్సల్ని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు. ఇన్ని శస్త్రచికిత్సలు చేసినా ప్రభుత్వం అప్పటి ధరలే ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమనేది ప్రైవేట్ ఆసుపత్రుల వాదన. ప్రైవేట్ ఆసుపత్రులకు చికిత్సల్లో గుండెకు చేసే బైపాస్ సర్జరీ వంటి కీలక శస్త్రచికిత్సలకు గరిష్టంగా 1,50,000 వరకు చెల్లించాలన్నదే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిబంధన. ఒక్కోసారి ప్రభుత్వ నిర్ణయం మేరకు దీన్ని 6.5 లక్షల వరకు అనుమతిస్తున్నారు. అయితే 2007లో బైపాస్ సర్జరీకి నిర్ణయించిన 1,50,000నే నేటికి చెల్లించడం ఎంతవరకు సబబని ప్రైవేటు యాజమాన్యాలంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం 425 ఆరోగ్యశ్రీ చికిత్స అందించే ఆసుపత్రులు ఉండగా వీటిలో 272 ప్రైవేటు ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ ఆసుపత్రుల ద్వారా నిత్యం 2,500 నుంచి 3,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 10 లక్షల కేసులు ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నాయి. అన్ని ఆసుపత్రుల్లోనూ నిత్యం వివిధ దశల్లో ఉన్న కేసులు 15,000 వరకు ఉంటాయి. వీటితో పాటు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబాలకు ఉద్యోగశ్రీ పేరుతో ఆరోగ్యశ్రీ సేవల పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం ఈ ఉగాది నుంచి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వ ఉద్యోగులకు పథకం అమలు తీరుపై ప్రత్యేక శిక్షణ అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు ఎదురు తిరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ వార్డుల్లో ఉండరని, అందువల్ల డబుల్ బెడ్ షేరింగ్, సింగిల్ బెడ్ విధానాన్ని వారికి అమలు చేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. షేరింగ్ చేసుకునే వారికి ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా 65%, సింగిల్ రూమ్ కోరుకునే వారికి 100% పెంచాలని కోరుతున్నాయి. ప్రభుత్వం అసలు ఆరోగ్యశ్రీ అమలు వల్లే గెలిచిందని,
ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయిందని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపించాయి. అంతేకాక రోగ నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీల్లోనూ కత్తిరింపులు చేస్తున్నారని, ఇబ్బందికి గురి చేస్తోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నిధులు పెంపు విషయంలో సరిగ్గా స్పందించకపోవడం దారుణమంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులతో చేసుకునే ఒప్పందాన్ని 3 ఏళ్లకు కాకుండా ఏటా సమీక్షించాల్సి ఉందన్నారు. కొసమెరుపు ఏంటంటే ప్యాకేజీల ధరలు పెంచాలంటున్న ప్రైవేటు వాదనల్లో వారికే ఏకాభిప్రాయం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ధరలకే వైద్యం అందించడం సాధ్యమే అని కొందరు వైద్యులు తెరపైకి రావడమే అందుకు నిదర్శనం. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ప్యాకేజెస్ కరెక్ట్గా ఉన్నాయి, అందరికీ అన్ని హాస్పిటల్కి సరిపోయేట్లుగా ఉన్నాయి. నిజంగా అది ఒక రకంగా వరం. దీనివల్ల పేద ప్రజలు చాలామంది బెనిఫిట్ పొందారు. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు, చాలామంది ఫ్రాక్చర్ పేషెంట్లు ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకోలేక ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళందరూ కూడా ఆపరేట్ చేయించుకొని బెనిఫిట్ పొందారు. ఇందులో అనుమానం లేదు. కానీ ఈ ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ చేసే హాస్పిటల్స్ని కొన్ని హాస్పిటల్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చి చాలామంది స్పెషలిస్టులకి పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల ఈ కార్పొరేటైజ్ అయిపోయిందండి. ఇది అడిగిన డాక్టర్లందరికీ ఎంపానల్మెంట్ డిఫికల్టీస్ లేకుండా కనుక చేస్తే ఈ కార్పొరేట్ వైద్యం బాగా కార్పొరేట్ స్థాయికి పోకుండా ఇది కార్పొరేటైజ్ అయ్యి కాకుండా పేద ప్రజలందరికీ బెనిఫిట్ వస్తుంది. అన్ని హాస్పిటల్స్కి ఈ ఆరోగ్యశ్రీ ఇవ్వాలని ప్రతి ఒక్క డాక్టరు అంతే చదువు చదివాడండి, అంతే స్కిల్ఫుల్గా ఉన్నారు. కాబట్టి పేషెంట్లు ఎక్కడ కోరుకుంటారో వాళ్ళకి అక్కడ పథకం కింద చేసుకునేట్టు కోరుకోవాలి. మీరు 1-2 హాస్పిటల్ జిల్లాకి ఇస్తేనండి అది ఇష్టారాజ్యంగా మారుద్దండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా బందులు చేస్తారండి. ఆ పథకం కింద చెయ్యము అది అని మీకు బెదిరింపులు వస్తాయి. అంతేకాదు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన అవకాశాల్ని అలుసుగా తీసుకుని కార్పొరేట్ వైద్యులు ఇలా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ప్రజలకు సేవ చెయ్యాలనే భావనతోనే వైద్య రంగంలోకి అడుగు పెడుతూ సంపాదన కోసం డిమాండ్ చేయడం మంచిది కాదని అంటున్నారు. పేదలకు వైద్యుల మీదున్న నమ్మకాన్ని పోగొట్టవద్దని కోరుతున్నారు. ఏదేమైనా విషయాన్ని తెగే వరకు లాగకుండా సాధ్యమైనంత త్వరగా సమస్యని పరిష్కరించుకోవాలనేది నిపుణుల సూచన. రాష్ట్రంలో నీటి కష్టాలు పతాక స్థాయికి చేరాయి. పల్లె పట్టణం తేడా లేకుండా గొంతెండిపోతోంది. పట్టణాల్లో రోజుల తరబడి ట్యాంకర్లు నల్లాల కోసం ఎదురుచూపులు చూస్తుంటే పల్లెల్లో బిందెడు నీళ్ల కోసమే కిలోమీటర్ల మేర అన్వేషిస్తూ జనం అలసిపోతున్నారు. నీటి కోసం కొట్లాటలు, ప్రభుత్వంపై యుద్ధాలు సాధారణంగా మారిపోయాయి. కరెంటు కోతలు, ఎండిపోయిన పోతున్న బోర్లు జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు రాష్ట్ర భూగర్భ జలాల్లో మోతాదుకు మించిన కలుషితాలు చేరాయన్న కేంద్ర తాగునీటి విభాగం ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితం నీరు లేని వాళ్లు లేవని వాపోతుంటే ఉన్నవారు అవి సురక్షితమా కాదా అనే ఆందోళన చెందాల్సిన దుస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్యను చూస్తే ఆ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అనిపించడం ఖాయం. దాహం కేకలు మిన్నంటుతున్నాయి. ప్రజల కోపం కట్టలు తెంచుకుంటోంది. ఎక్కడ చూసినా పానీ పాట్లే. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, అస్తవ్యస్తంగా మారిన రక్షిత నీటి సరఫరాతో ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఉరుముతూ వచ్చిన సమస్య ప్రస్తుత పరిస్థితి ఇది. మైదాన ప్రాంత ప్రజల పరిస్థితే ఇలా ఉంటే దాహార్తితో తల్లడిల్లుతున్న గిరిజన పల్లెల వ్యధలు మరీ దయనీయం. నీళ్ల కోసం కిలోమీటర్ల మేర అన్వేషించాల్సి వస్తోంది. దాంతో బిందెడు నీటికి బండెడు కష్టాలు పడుతూ విలవిల్లాడుతున్నారు. ఇవి వరంగల్ జిల్లా గిరిజన పల్లెల్లో నీటి కష్టాలు. వాగులు, వంకలు, చెలమలు ఎండిపోయాయి. గ్రామాల్లోని బోర్లలో చుక్క నీరు లేదు. ఫలితం 3 రోజులకొకసారి స్నానం,
తాగునీటి కోసం భగీరథ ప్రయత్నం. అక్కడ వందలాది గ్రామాల్లో ఇదే పరిస్థితి. వీరి కష్టాల్ని చూడండి. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడంతో గిరిజన మహిళలు కదం తొక్కారు. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థని ముట్టడించారు. కోట్లాది రూపాయలు వస్తున్నా ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు, మంత్రి తాగునీటి ఏర్పాట్లు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం దానవాయిపేట గిరిజనులు తమ గొంతులెండుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ట్యాంక్ ఎక్కి మరీ నిరసన వ్యక్తం చేయాల్సొచ్చింది. ఇదే గౌరవనీయులైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ దుస్థితి. జనగామ పట్టణ ప్రజలు బిందెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు సరఫరా చేసే నీరు మురికి నీటిని తలపిస్తుండడం, ఆ నీటిని తాగేందుకు జనం జంకుతున్నారు. తాగిన కొద్దిమంది రోగాల బారిన పడుతున్నామని లబోదిబోమంటున్నారు. మురికి నీటిని ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని మల్లయ్యపాళెం అనే ఊరిలో 4 రోజులుగా తాగునీరు లేక వేసారిన ప్రజలు చివరకు పంచాయతీకి తాళం వేసి కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలో మరీ దారుణం. తాగునీటి బోర్లు దాదాపు ఎండిపోవడంతో వేసవి ధాటికి ప్రజలు బేజారెత్తిపోతున్నారు. రాయలసీమలో అత్యంత కరువు పీడిత ప్రాంతమైన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో చుక్క మంచినీటికి కటకటలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో 6 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేదు. తాగునీటి బోర్లు 60% ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి 600 నుంచి 700 అడుగుల లోతు వరకు నీటి చుక్క కనిపించదు. ఈ పరిస్థితుల్లో చాలా చోట్ల దాహార్తి తీర్చుకోవడానికి మహిళలు దూరాభారాల నుంచి ప్రయాసలు పడి మోసుకొస్తున్నారు. రైతులు ఎడ్లబండ్లపై తీసుకొస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసినా వాటిని నింపుకోవడానికి నీటి కొరతే. దాంతో 2 నుంచి 4 రోజులకు 1 ట్యాంకర్ నీటినే సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితులతో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైన దిగుడు బావుల్లో చిన్నారులు, మహిళలు దిగి నీటిని ప్రమాదకర స్థితిలో బయటకు తెస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా వయసు మీరిన ముసలివారు తమ శక్తి మేరకు భుజాన ఊతకర్ర సహకారంతో నీటిని మోసుకొస్తున్నారు. ప్రభుత్వం తమపై కరుణ చూపి తాగునీటి ఎద్దడి నివారించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలోనూ తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతుంది. అయినా ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ నీటి కష్టాల్ని పట్టించుకోవడానికి మాత్రం రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెతుకుసీమ మెదక్ జిల్లాలో ఏకైక ప్రాజెక్టుగా పేరుగాంచిన సింగూర్ జలాశయం నీరు లేక వెలవెలబోతోంది. కేవలం డెడ్ స్టోరేజ్ వరకు మాత్రమే నీరుంది. కడప జిల్లాలో 132 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని అధికారిక లెక్కలు తెలియజేస్తుండడం గమనార్హం. ప్రకాశం జిల్లాలో ఫిబ్రవరి చివరికల్లా 40% బోర్లు వట్టిపోయాయి. జిల్లాలో 56 మండలాలుంటే 20 మండలాల్లో తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్కాపురం, గిద్దలూరు, త్రిపురాంతకం, పుల్లల చెరువు, పెదారవీడు, దోర్నాల, కంభంతో పాటు సిఎస్పురం, పీసీపల్లి, హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. దొనకండ మండలంలో నీటి సమస్య కారణంగా ప్రజలు 10 కిలోమీటర్ల దూరంలోని గజ్జలకొండకు ప్యాసింజర్ రైల్లో వెళ్లి నానా కష్టాలు పడి తెచ్చుకుంటున్నారు. వందలాది మంది రోజు రైల్వే స్టేషన్లో పడుతున్న అవస్థలు చూస్తే తాగునీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. తీవ్ర వర్షాభావం కారణంగా బోర్లలో నీరు అడుగంటిపోగా జలాశయాల్లో నీరు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, బాన్సువాడ మండలాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని గ్రామాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కష్టాలు తీర్చేందుకు ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నాం అంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంది. తాగునీటి కోసం భగీరథ యత్నం చేయాల్సొస్తోంది. ఘనత వహించిన మన రాజధానిలో గొంతు తడుపుకుందామంటే గుక్కెడు నీరు దొరకదు. తాగునీటి కటకటతో గొంతు తడారిపోయే పరిస్థితి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న భాగ్యనగర తాగునీటి అవసరాలు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రోజుకు 460 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరముండగా దీనిలో కేవలం 340 మిలియన్ గ్యాలన్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది.
శివారు ప్రాంతాల సంగతి సరే సరి. వేసవి తాపం కారణంగా ఎప్పుడూ అందుబాటులో ఉండే 340 గ్యాలన్ల నీటిలో దాదాపు 40 గ్యాలన్ల వరకు కోత పడుతోంది. దీంతో ఈ ప్రభావం శివారు ప్రాంతాలపై పడింది. గతంలో జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలతో పాటు తాజాగా ప్రతిపాదన దశలో ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది. బోర్లు ఎండిపోవడంతో ఇక్కడి ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి తాగునీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో రోజు మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో మరో భయంకరమైన సమస్య. నీటి పన్నుల్ని ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికార యంత్రాంగం దానికి తగినట్లు శుభ్రమైన నీటిని సరఫరా చేయడంలో చేతులెత్తేస్తోంది. అక్కడ సరఫరా చేస్తున్న తాగునీటిలో అత్యంత హానికరమైన గినీ వామ్ పురుగులు ఉన్నట్లు తేలింది. 1,50,000కు పైగా జనాభా కలిగిన ఆదిలాబాద్ బల్దియాలో లాండసాంగ్వి నది, మావల చెరువు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ఫిల్టర్ బెడ్లో నీటిని క్లోరినేషన్ అనంతరం కుళాయిలకు వదలాలి. కానీ గత కొంతకాలంగా ఈ ప్రక్రియ సజావుగా సాగకపోవటం వల్ల క్రిములు, కీటకాలతో కూడిన నీరు సరఫరా అవుతోంది. తాజాగా ఏకంగా నారుగా పిలిచే గినీ వామ్ మున్సిపల్ నీటిలో దర్శనమివ్వడంతో పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. దాదాపుగా 3 నుంచి 4 మీటర్ల పొడవు పెరిగే గినీవామ్ తాగునీటిలో తెలియకుండా కడుపులోకి వెళితే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో సురక్షితం కాని తాగునీరుతో జనం ఎలాంటి ప్రమాదమంచున నిలిచారో కేంద్రం తాగునీటి విభాగం అధ్యయనం ఇప్పటికే కళ్లకు కట్టింది. ప్రమాదకర స్థాయిలో నైట్రేట్, ఫ్లోరైడ్ గ్రామాల్లో 45% తాగునీటి వనరుల్ని కలుషితం చేశాయి అనే చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈకోలీ వంటి బ్యాక్టీరియాలు మృత్యువును కలుగజేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేని బట్టి చూస్తే రాష్ట్ర తాగునీటి వ్యవస్థ ఎంత దయనీయంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రజల్ని ఎవరు కాపాడాలి? కనీసం దీనిపై ప్రభుత్వం ఒక ఉచిత సలహా అయినా పడేయాలనేదే జనం విజ్ఞప్తి.